ప్రపంచంలో జీవించే వాళ్ళకి మీరు కూడా ఇంకా భౌతికంగానే ఉన్నారు కదా, సన్యాసించలేదు కదా, మీరేం సన్యాసులు కాదు కదా, ఇంకా గృహస్థులోనే ఉన్నారు కదా, భవసాగరాన్ని ఈదుతున్నారు కదా. ఓకే, ఈదుతున్నారా మునిగిపోతున్నారా? మునుగుతలేరా? ఈదుతున్నారా? ఏమో కాదు, మాట్లాడొద్దమ్మా, ఎవరు దయచేసి మాట్లాడద్దు, వీడియో రికార్డింగ్ జరుగుతోంది. ఎవరు డిస్కషన్ చేయొద్దు, నాతో చేయండి, మీతో మీరు చేయొద్దు. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఈదడం వేరు, పడవేసుకొని పోవడం వేరు, అవునా, మునిగిపోవడం వేరు. ఇక్కడ 3 కేటగిరీలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా సాధన చేస్తూ ఈ భౌతిక ప్రపంచంలో మునిగిపోయిన వాళ్ళు ఎంతమంది? సాధనలో ఉంటున్నామని మాయలో ఉండి భౌతిక ప్రపంచంలో మునిగిపోయిన వాళ్ళు ఎంతమంది? ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఈదే వాళ్ళు ఎంతమంది? పడవేసుకొని పోయే వాళ్ళు ఎంతమంది? అలలతో ఆట ఆడుకునే వాళ్ళు ఎంతమంది? కాళ్ళు తడుపుకొని వచ్చేవాళ్ళు ఎంతమంది? ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తాను నేను మీకు. ఏంటి అంటే, ఇప్పుడు సముద్రం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సముద్రం, ఒక 10 మంది సముద్రాన్ని చూడడానికని పోయాడు. పోయినాక అందులో మొదటి వ్యక్తి ఏం చేశాడు? దూరం నుంచి చూశాడు సముద్రాన్ని. భయం, దగ్గరికి వెళ్ళాలంటే అది లాగేసుకుంటుందేమోనన్న భయం. దూరం నుంచి చూసి ఆహా సముద్రం ఎంత విశాలంగా ఉంది అనుకున్నాడు, వెనక్కి వచ్చేసాడు. కనీసం దగ్గరికి పోలే, చూడలే. రెండో వ్యక్తి పోయినాడు. రెండో వ్యక్తి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేసి ఆ ఇసుకలో కొంత దూరం వెళ్ళేసి నడవలేక ఏం పోతానులే, కార్లని కూరుకుపోతున్నాయి, ఇక్కడి నుంచి చూద్దాం సముద్రాన్ని అని చెప్పి కొంచెం దగ్గర పోయి చూశాడు. ఓహో, సముద్రము విశాలమే కాదు, లోతు కూడా ఉంది, ఈ లోతులో పోతే నేను మునిగిపోతా అని దూరం వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? కొంచెం దగ్గరికి వెళ్ళాడు, అలల దగ్గరికి వెళ్ళాడు. అలల దగ్గరికి వెళ్ళేసి అప్పుడు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, అమ్మో ఈ అలల్లో పడితే నేను కొట్టుకుపోతా అని దూరంగా ఉండి ఆ ఇసుక తడుస్తా చూసావా, దాని మీద అడిగేసి వెనక్కి వచ్చేసాడు. నీళ్ళల్లో కూడా అడుగు పెట్టాడు, ఇసుక తడిసిన ఇసుక మీద అడుగుపెట్టి వెనక్కి వచ్చేసాడు. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? పర్లేదులే, ఇంత దూరం వచ్చాం కదా, ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళేసి అలలతో కాసేపు ఆడుకుందాం అని చెప్పి కొంచెం మునిగాడు అన్నాడు. కాళ్ళు తడుపుకున్నాడు, మునగల, మొత్తం మునగలే, కాళ్ళు తడుపుకొని వెనక్కి వచ్చాడు. అవునా? ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? అరే ఇదేదో బాగుంది చల్లగా, మనం కాసేపు ఆడుకుందామని చెప్పి ఇంతవరకు గొంతు వరకు మునిగాడు. తల మునగలే, ఎందుకంటే అహంకారం ఉంది, ఇంకా గొంతు వరకు మునిగాడు. మునిగేసి కాసేపు ఆడుకున్నామా, ఈ గొంతు లోతుల్లో పోతే ముంచేస్తుంది మొత్తం అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు. దాని తర్వాత ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసి అలలు కూడా దాటి తల వరకు మునిగాడు. మునిగి ఇక సముద్రము లోపలికి తీసేసుకుంటుంది అనేలో భయపడి బయటకు వచ్చేసాడు. అమ్మో తీసేసుకుంటే ఎట్లా, నేను చచ్చిపోతానేమో అని మళ్ళీ ప్రపంచం గుర్తొచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు. జస్ట్ స్నానం చేసి బ్యాక్ వచ్చేసాడు. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? కొంత దూరం పోయినాడు, సగం మునిగాడు, 30 మునిగాడు. అక్కడ పెద్ద పెద్ద చేపనో తిమింగలమో ఏదో కనబడింది, భయపడి మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు. లాస్ట్ ఉన్న వ్యక్తి మాత్రమే కంప్లీట్గా మునిగాడు. అతను మళ్ళీ తిరిగి రాలే. ఎండ్, లైఫ్ ఎండ్. ఆధ్యాత్మిక యాత్ర కూడా అంతే. ఈ బయట ఉండే 9 మంది వ్యక్తులు 9 రకాలుగా సముద్రాన్ని చూశారు, ఆడుకున్నారు, భయపడ్డారు, జడ్జిమెంట్ చేశారు, కామెంట్ చేశారు. అవునా? ఇది ఇట్లా, అది అట్లా అన్నారు, భయపడ్డారు, పోయారు. కానీ ఒక్కడు మాత్రమే సముద్ర గర్భంలోకి వెళ్ళాడు. సముద్ర గర్భంలోకి వెళ్ళాక అతనికి ఏమనిపించిందంటే, అరే బయట ఉండే సముద్రానికి లోపల ఉండే సముద్రానికి ఎంత తేడా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది సముద్రం, ఎంత హాయిగా ఉంది అని అనుకొని అక్కడే సెటిల్ అయిపోయాడు. బయటికి రాబుద్ది కాలే ఇక. అర్థమైందా? అదేవిధంగా సాధన కూడా సముద్రం లాంటిది. దాన్ని లోతుల్లోకి వెళ్ళి చూస్తే తప్పించి మీకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇంకా అలలపైన ఆడుకుంటున్నారు, ఇంకా సముద్ర గర్భంలోకి పోలే.
అందుకే రకరకాల స్థితుల్లో వెనక్కి వచ్చేస్తున్నారు, పోతున్నారు. మునగాలి అంటే ధ్యాన సముద్రంలో మునగాలి. దాన్ని ఏమంటారు? ధ్యాన సముద్రంలో మునగాలి, దాని లోతులు చూడాలి. అలలకు భయపడితే సముద్ర గర్భంలోకి పోలేరు. అదేవిధంగా ధ్యానంలో వచ్చే ఒడిదుడుకులు, జీవితంలో వచ్చే ఒడిదుడుకులు, అవునా, భౌతిక ప్రపంచంలో వచ్చేటటువంటి అప్స్ అండ్ డౌన్స్, దీనికి భయపడితే నువ్వు జీవితం యొక్క లోతుల్ని చూడలేవు. జీవితం కూడా సముద్రం లాంటిదే. ఆ డెప్త్కి వెళ్ళి చూడాలి. అలలతో ఆడుకొని వస్తే నో యూస్. జీవితాంతం ఆటలాడు, ఆఖరికి నువ్వు దాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతే ఏం జరుగుతుంది అంటే మరణం వచ్చి ముంచేస్తుంది. ఏది ఆగినా అది మాత్రం ఆగదు కదా. జీవితం మొదలైంది అంటే ఎండ్ కూడా ఉంటుంది, జీవితం స్టార్ట్ అయింది అంటే ఎండ్ కూడా ఉంటుంది. సో కాబట్టి మరణం అనేది ఆగదు. నువ్వు సాధన చేసినా చేయకపోయినా, నువ్వు ముక్తి మోక్షం పొందినా పొందకపోయినా, నువ్వు జ్ఞానాన్ని అందుకోలేకపోయినా మరణం అనేది ఆగదు. దాన్ని ఎట్లా తప్పించుకుంటాం? కాబట్టి ప్రతి సాధకుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇంకోటి ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానం ఇంకోటి ఏంటంటే ధ్యాన గంగలో లోతుల్లో మునగాలి. పెరిఫెరీగా చూసొస్తే వేస్ట్. ఇప్పుడు చెప్పాను కదా స్టోరీ, అట్లనే ఉంటుంది. చాలామంది లోతుల్లోకి వెళ్ళి చూడరు. ఇంకొకటి, ఒక వ్యక్తిని కూడా మనం అర్థం చేసుకోవాలంటే పెరిఫెరీగా చూసి ఆ వ్యక్తి గురించి మనం జడ్జ్ చేయొద్దు. చాలా లోతుల్లో అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఒక పరిస్థితిని కూడా మనము పైన చూసి భయపడద్దు, బాధపడద్దు, కుంగిపోవద్దు. దాన్ని లోతుల్లోకి వెళ్ళి చూడాలి. అది మంచి అయినా చెడైనా. దీన్నే మనం ఏమంటాము? సింపుల్గా చెప్పాలంటే దీన్నే మనం ఏమంటామంటే విషయ వస్తువు వివేక జ్ఞానం. ఇది కూడా అవసరమే, ఇది కూడా చాలా అవసరం. ఏం కావాలి? విషయం పట్ల, వస్తువు పట్ల ఒక వివేకం, ఒక జ్ఞానం అవసరం. సాధనా చతుష్టయంలో ఇది ఆదిశంకరాచార్యుడు చెప్తాడు. ఒక మనిషి జ్ఞానాన్ని అందుకోవాలంటే ఏం కావాలి అంటే భౌతిక ప్రపంచం పట్ల, సంబంధ బాంధవ్యాల పట్ల, అవునా, జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ఒక వివేకం, ఒక విజ్ఞానం కావాలి. చాలామంది నువ్వు దీని గురించి తెలుసుకోండి అంటే నాకెందుకు ఈ వయసులో అని అంటారు. తప్పు. అది నాకెందుకు అనుకున్నావు అనుకో, నీ జర్నీ అక్కడే ఆగిపోతుంది. అది ఏదైనా కానీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చాలామంది ఏదైనా చెప్తే ఈ వయసులో నాకు అవసరమా, మా వాళ్ళు చూసుకుంటారులే. తప్పు. నేర్చుకోవాలి ప్రతిదీ. ఆ నేర్చుకునేటటువంటి కళ మీ లోపల ఉండాలి. ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్, ఇది కూడా ఒక స్టెప్. మరి నేర్చుకోవాలి అంటే వినాలి కదా. ఫస్ట్ శ్రవణం అంటే ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, వినేటటువంటి కళ కూడా ఉండాలి. ఆ వినేటప్పుడు ఎలా వినాలి అంటే వర్తమానంలో ఉంటూ వినాలి. శరీరం ఒక చోట, మనసు ఒక చోట, భావాలు ఒక చోట పెట్టి వింటే బెస్ట్. ఇటు వింటావు, అటు వదిలేస్తావు, బెస్ట్. శ్రవణం ఎప్పుడైతే ఈ శ్రవణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవించడం మొదలవుతుంది. దాన్ని ఏమంటారు? లివింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్.
ఫస్ట్ది ఏంటి? నాకు మొదటి నుంచి చెప్పుకుంటారండి, ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలు ఏంటి? ఉమ్, ఉమ్, ఉమ్. ఇవన్నీ కూడా స్టెప్స్ ఇప్పుడు నేను చెప్పినవి. మాయ తర్వాత ఏం చెప్పాను? ధ్యాన ధ్యాన సముద్రంలో మునగాలి, లోతుల్లోకి వెళ్ళి చూడాలి. తర్వాతది ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? విషయ వస్తు వివేక జ్ఞానం. రెండవది ఏంటి? నెక్స్ట్ వినేటటువంటి కళ, నేర్చుకునేటటువంటి కళ, జీవించే కళ. అసలు మనం భౌతిక ప్రపంచంలో ఎలా బతకాలి నేర్చుకోవాలి ఫస్ట్. ఇంత సన్యాసులం కాదు కదా మొత్తం అదే దాంట్లో ఉండడానికి. ఇంకా ప్రపంచం ఉంది కదా, సంసారం ఉంది, ప్రపంచం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి భౌతిక ప్రపంచంలో మనం ఎలా జీవించాలి అనేది మనం నేర్చుకోవాలి. దానికి 38 స్టెప్స్ ఉన్నాయి. నేను మీకు ఓన్లీ పేర్లు చెప్పిపోతా ఈరోజు. 38 స్టెప్స్ ఉన్నాయి. భౌతిక ప్రపంచంలో మనం ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ మనము స్పిరిచువల్ జర్నీ ఎలా చేయాలి అనేదానికి 38 స్టెప్స్ ఉన్నాయి. ఈ 38 స్టెప్స్ చూసి భయపడిపోవద్దు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తే, అంటే ఎస్పెషల్లీ గృహస్థు ధర్మంలో ఉండేవాళ్ళు, అంటే సంసారంలో ఉండేవాళ్ళు, భౌతిక ప్రపంచంలో జీవించేవాళ్ళు, ఆ కుటుంబాలతో ఉండే వాళ్ళకి అది చాలా అవసరం. ఎప్పుడైతే ఈ 38 అడుగులు మీరు కరెక్ట్గా వేయగలిగితే, ఇప్పుడు ఒక్కొక్క జీవితం యొక్క ఒక్కొక్క భాగంలో కొన్ని అడుగులు వేసుకుంటూ వచ్చాం, అవునా? చిన్నప్పుడు తప్పటి అడుగులు వేసామా? కింద పడ్డాం, పైన పడ్డాం, దెబ్బలు తగిలినాయి, అయినా లేచి నడక నేర్చుకున్నాం, అవునా? పెద్దగా కొన్ని తప్పు అడుగులు కూడా వేసాం యవ్వనంలో తెలియకుండా, అది కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ జాగృతిలో అడుగులు వేయడం నేర్చుకోవాలి. జాగృతి నడక, జాగృతిలో ఆ 38 మెట్లు ఎక్కగలిగితే తప్పకుండా ఒక మనిషి జీవించి ఉండగా జీవించే కళ వస్తుంది, ఫైనల్గా మరణించే కళ వస్తుంది. ఆర్ట్ ఆఫ్ డయింగ్. ఎలా బ్రతకాలో తెలిస్తే ఎలా చచ్చిపోవాలో తెలుస్తుంది. ఇది తెలియకపోతే అది తెలీదు. అది కూడా తెలుసుకోవాలి కదా. అంటే ఈ జర్నీ అక్కడి దాకా తీసుకెళ్తుంది. అందుకే చెప్పాను, ఇట్స్ ఎ వాస్ట్ జర్నీ. మళ్ళీ మరణించే కళతో జర్నీ ఆగిపోదు. ఇంకా మెట్లున్నాయి. మళ్ళీ ఇంకో జన్మకి రావడం కాదు. మళ్ళీ అది ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక యాత్రలో, దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే పరమపద యాత్ర అంటారు దాన్ని. ఇదంతా జీవిత యాత్ర, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా చేసేటటువంటి యాత్ర ఏంటి? జీవిత యాత్ర. తర్వాత గురువు దగ్గరకు వచ్చినప్పటి నుంచి సాధన మొదలుపెట్టి అంతర్ముఖమై చేసేటటువంటి యాత్ర ఏంటి? ఆధ్యాత్మిక యాత్ర. మీకు గురువు ఉన్నాడు కదా, ఉన్నాడా? ఉన్నాడా లేడా? ఇంత డౌట్ఫుల్గా చెప్తున్నారు. ఉన్నారు కదా. మీరే గురువు అనుకుంటున్నారా? మీకు గురువు ఉన్నాడు కదా, మరి అయిపోయి. కాబట్టి గురువు దగ్గరకు వచ్చేసి సాధన మొదలుపెట్టి మనం చేసేటటువంటి యాత్ర ఏంటి? ఆధ్యాత్మిక యాత్ర. తర్వాత శరీరాన్ని అర్థం చేసుకొని, మనసుని అర్థం చేసుకొని మనం అంతర్ముఖమై చేసేటటువంటి యాత్ర ఏంటి? అంతర్యాత్ర, ఇన్నర్ జర్నీ. ఈ ఇన్నర్ జర్నీ చేస్తూ విషయ వస్తు వివేక జ్ఞానంతో భౌతిక ప్రపంచంలో జీవించేది ఏంటి? దాన్ని ఏమంటారు? జాగృతితో చేసే యాత్ర. దాన్ని ఏమంటారు? అవేర్నెస్ లివింగ్.
ఒకప్పుడు చిన్నప్పుడు వేసిన అడుగులు వేరు, యవ్వనంలో వేసిన అడుగులు వేరు, గృహస్థు ధర్మంలో వేసే అడుగులు వేరు, గురువు దగ్గరకు వచ్చాక వేసే అడుగులు వేరు, అంతర్యాత్రలో వేసే అడుగులు వేరు. మళ్ళీ అంతర్యాత్ర చేస్తూ మళ్ళీ జీవితాన్ని మార్చుకొని భౌతిక ప్రపంచంలో వేసే అడుగులు వేరు. దాన్నే జాగృతితో ప్రయాణం అంటారు. అవేర్నెస్ లివింగ్, దాని ఏమంటారు? అవేర్నెస్ లివింగ్, జాగృతితో చేసేటటువంటి ప్రయాణం. ఇలా చేస్తూ చేస్తూ ఆధ్యాత్మికత యొక్క లోతుల్ని చూస్తూ చూస్తూ రకరకాలైనటువంటి అనుభవాలతో ముందుకు వెళ్తూ ఇక మరణం అనేది వస్తున్నప్పుడు అక్కడ చేసేది, అక్కడి నుంచి చేసేది ఏంటి? నిర్వాణ యాత్ర, నిబ్బాన, నిర్వాణం. అది నిర్వాణంతో ప్రయాణం, నిర్వాణ పదం అంటారు దాన్ని. ఆ నిర్వాణ పదంతో ముందుకు వెళ్తూ వెళ్తూ ఇంకా చేసే ప్రయాణం ఏంటి? మృత్యోర్మ అమృతంగమయ, అమృతమయ యాత్ర. అది ఏంటి? అమృతమయ యాత్ర. ఇంకొంచెం ముందుకెళ్ళేసి అమృతమయ యాత్ర ముగించుకొని ఇంకొంచెం ముందుకెళ్తే ప్రకృతి శక్తితో, పంచభూతాల యొక్క శక్తితో, తర్వాత అన్ని రకాల దైవిక శక్తితో చేసేటటువంటి యాత్ర ఏంటి అంటే అది పరమపద యాత్ర. ఇంకా ముందుకెళ్ళేసి విశ్వశక్తితో, విశ్వంతో అనుసంధానమై చేసేటటువంటి యాత్ర ఏంటంటే బ్రహ్మపద యాత్ర. దాన్ని ఏమంటారు? బ్రహ్మపద యాత్ర. జర్నీ అక్కడ దాకా ఉంది. అందుకే నేను చెప్పాను, ఇట్స్ ఏ యూనివర్సల్ జర్నీ. మీరు వేసిన అడుగు చిన్న అడుగు కాదు, బ్రహ్మాండంతో చేసేటటువంటి ప్రయాణానికి మీరు వేసినటువంటి తొలి అడుగు. ఇట్స్ అ బేబీ స్టెప్. చిన్నపిల్లలు నడక నేర్చుకున్నప్పుడు అడుగు ఎలా వేస్తారో తొలి అడుగు, అదేవిధంగా భౌతిక ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆధ్యాత్మికంలోకి వచ్చి గురువు సహకారంతో మీరు వేసినటువంటి అడుగు అది విశ్వం యొక్క యాత్రకి తీసుకెళ్తుంది. ఇంకా తర్వాత చాలా స్టెప్స్ ఉంటాయి, మీకు అనవసరం అవి. మీకు అనుభవం వచ్చినట్టు మీకు అర్థమవుతుంది. సో ఇదైతే రూట్ మ్యాప్, అర్థమైంది కదా? ఇది గూగుల్ మ్యాప్ అన్నట్టు. ఇది ఇప్పుడు ఏ గురువు చెప్పినా ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. దీనికి మించింది ఏం లేదు. ఇంకా ఇక్కడి నుంచి జీవితాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ, అంటే పరివర్తన దిశగా తీసుకెళ్తూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా మనం బ్రతికి ఉండగా చేయాలి, చచ్చిపోయాక కాదు. అర్థమైందా మీకు? ఈ శరీరంలో ఉండగానే, శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే ఈ యాత్ర ముగించాలి. ఇది పెద్ద టాస్క్. ఇది ప్రతి మనిషికి పెద్ద ప్రాజెక్ట్. ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇంకేదో ప్రాజెక్ట్లో పోతారు. నేను భౌతిక ప్రపంచంలో మీరు చేసే సేవ గురించి నేను మాట్లాడడానికి రాలేదు. ఎందుకంటే స్పెషల్గా టాపిక్ అనేది డిఫరెంట్గా ఉండాలి, అందరికీ కొత్తగా ఉండాలి అని చెప్పి తను స్వప్న అడిగినప్పుడు నేను ఈ టాపిక్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్గా ఉండాలి అంటే టోటల్ ఇదంతా అంతర్యాత్ర. అంటే అఫ్కోర్స్ భౌతిక ప్రపంచం ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం భౌతిక ప్రపంచంలో ఉన్న దృష్టి మొత్తం నీ మీదే ఏకాగ్రమై ఉంటుంది. దీనికి బయట దాంతో సంబంధం లేదు. సో ఇట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ ఇంకొంచెం ముందుకెళ్ళేసి మనం ఎప్పుడైతే జీవించి ఉండగా ఈ బ్రహ్మపద యాత్రని ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ లైఫ్ అనేది అవసరం లేదు. దెన్ యూ విల్ ఎండ్ యువర్ జర్నీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఇది ఎండ్ కాలేదనుకో, తిరుగుతూనే ఉండాలి. లైఫ్ ఆఫ్టర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, ఇట్ విల్ గోస్ ఆన్. అంతే. నిజంగా మీరు ఈ యాత్ర చేయడానికి సిద్ధంగా ఉంటే నేను తీసుకెళ్ళడానికి రెడీ, అప్ టు బ్రహ్మపదం. ఇట్స్ మై ఛాలెంజ్.
నేను ఛాలెంజ్ చేస్తా, నడవండి, ఎంతమంది నడుస్తారు, నేను రెడీ తీసుకెళ్ళడానికి. ఎందుకంటే నేను ఆంచులు చూసి వచ్చా, ఐ నో ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇట్స్ అ వాస్ట్ జర్నీ. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్క దాన్ని అందుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. సో నిజంగా ఆ సంకల్ప బలం ఉంటే ఇది ఓన్లీ జస్ట్ రూట్ మ్యాప్. ఈరోజు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే జస్ట్ రూట్ మ్యాప్ చెప్పడానికే వచ్చా. ఈ ఒక్క రోజులో జర్నీ కంప్లీట్ కాదు. తొలి అడుగు కూడా వేయలేరు మీరు. ఎందుకు అంటే టైం చాలా తక్కువ ఉంది. మా ముందే మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. నేను వచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ వచ్చాయి, అయినప్పటికీ ఎదుర్కొని వచ్చా ఇది అందించడానికి. సో కాబట్టి నేనేమంటాను అంటే యాత్ర అనేది ఎంత పెద్దదైనా ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీరు 4 అడుగులు వేశారు, 4 అడుగులు వేశారు. మీరు జీరోలో లేరు, 4-5 అడుగులు వేశారు. ఏమేమి వేశారు? ఒకటి, భౌతిక ప్రపంచాన్ని వదిలారు. సరే మొత్తం వదల్లా, కొంచెమని వదిలారు కదా. తర్వాత 2, అరిషడ్ వర్గాలు పోలే కానీ కొంచెమన్నా పోయినాయి కదా, అప్పుడు అంత లేవు కదా. తర్వాత గురు సాంగత్యంలోకి వచ్చారు, అవునా, సాధనలోకి వచ్చారు, సాధన చేస్తున్నారు. సాధన లోతుల్లోకి వెళ్ళలేదు, చేస్తున్నారు కానీ పోలేదు, ఇంకా పోవాలి. చెప్పాను కదా, ధ్యాన గంగలో మునగాలి. డెప్త్, లోతుల్లోకి వెళ్ళి చూడాలి. కొంతమంది పోయి కూడా ఉంటారు, బట్ ఆ టైంని పెంచుకోవాలి. కొంతమంది ధ్యాన గంగలో మునిగితే ఎంత టైం ఉంటున్నారు అనేది కూడా చెక్ చేసుకోవాలి, దాన్ని పెంచుకోవాలి. పోని వాళ్ళు పోవాలి. ఇక అలలతో ఆడుకునే వాళ్ళు భయపడద్దిగా, మునిగే ప్రయత్నం చేయాలి. తర్వాత చూసిపోయేవాళ్ళు, వచ్చిపోయే వాళ్ళు కూడా కూర్చోవాలి. కాళ్ళు తడుపుకొని పోవడం కాదు, కాసేపు కూర్చోవాలి. కొత్తగా వచ్చేవాళ్ళు కూర్చోవాలి. పాత వాళ్ళు ఏం చేయాలో మునగాలి. డెప్త్గా పోయిన వాళ్ళు టైం పెంచుకోవాలి, ఎక్కువసేపు అక్కడే ఉండే ప్రయత్నం చేయాలి. సో ఇదంతా కూడా జరగాలి. తర్వాత మనిషి జన్మ రావడమే కష్టం. మనిషి జన్మ వచ్చాక సత్యం గురించి, ధర్మం గురించి వినడం ఇంకా కష్టం. విన్నాక ఒక గురు మార్గంలో రావడం చాలా కష్టం. వచ్చాక దాని మీద శ్రద్ధ కలగడం ఇంకా కష్టం, అవునా. శ్రద్ధ వచ్చాక ఎంతో కొంత కూర్చోవడం ఇంకా కష్టం. ఇవన్నీ జరిగినాయి కదా, మీకు కూర్చుంటున్నారు కదా. కూర్చున్నాక లోతుల్లోకి వెళ్ళడం కొంచెం కష్టం, అయినా వెళ్తున్నారు. ఇంకొంచెం మునిగితే అయిపోయి, ఎట్లాగో మునిగారు కదా, మొత్తం మునగండి. సగం మునుగుడు ఎందుకు, మొత్తం మునగ. పోతే మొత్తం పోవాలి, వస్తే ఇటు రావాలి, అటే పోవాలి. సగం ఎందుకు, హాఫ్. కాబట్టి నేనేమంటానంటే ఇన్ని అడుగులు వేసి, భౌతిక ప్రపంచం నుంచి ఇన్ని అడుగులు వేసి ఇటువైపు ప్రయాణం చేశారు కాబట్టి ఇక మునగండి. ఇక భౌతిక ప్రపంచంలో కాదు, గంగలో, ధ్యాన గంగలో. దాంట్లో మునిగితే అక్కడ ముత్యాలే దొరుకుతాయో పగడాలే దొరుకుతాయో ఇక మీ ఇష్టం. ఇక మీరు ఏరుకోండి, ఇక పోయి మళ్ళీ దాని మీద వ్యామోహం పెట్టుకోకండి, మళ్ళీ అవి కూడా పోతాయి. అక్కడ ముత్యాలు దొరికినా, పగడాలు దొరికినా, వజ్రాలు దొరికినా ఎలా ఉండాలి? అక్కడ సాక్షి. అక్కడ ఎలా ఉండాలి? సాక్షి. మళ్ళీ అక్కడ జాగృతి ఉండాలా? చెప్పాగా, జాగృతి నడక. అక్కడ కూడా ఆకర్షణలు ఉంటాయి. అక్కడ ఎలా ఉండాలి? అవేర్నెస్. లోపల వేసే ప్రతి అడుగు కూడా జాగృతిలో వేయాలి, బయట వేసే ప్రతి అడుగు కూడా జాగృతిలో వేయాలి. జాగృతి ఉంటే, ఒక్కటి ఉంటే సరిపోదు. అటాచ్మెంట్, మనసు కోరుకుంటుంది కదా, నేను జాగ్రత్తగానే చూస్తున్నా కదా, నాకు అది కావాలని అంటది. అప్పుడు దానికి ఏం చెప్పాలి? నువ్వు కోరుకోవడానికి ఇక్కడ రాలేదు, చూడడానికి మాత్రమే వచ్చావు అని చెప్పాలి. సీ అండ్ ఎంజాయ్. దానికి ఏం చెప్పాలా? సీ అండ్ ఎంజాయ్. దూరం నుంచి చూసి ఆనందించు, కానీ పట్టుకోవాలి అనుకోకు. జీవితంలో సుఖపడాలి అన్నా, ఆధ్యాత్మిక యాత్రలో
మనిషి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలన్నా 4 సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ది ఏంటంటే చాలా వరకు సంఘటనలు చూసి వదిలేయాలి. ఏం చేయాలా? చూసి వదిలేయాలి. కొన్ని పట్టుకొని వదిలేయాలి. కొన్ని పట్టుకొని వదిలేయాలి. కొన్ని అనుభవించి వదిలేయాలి. కొన్ని అనుభవించి వదిలేయాలి. ఇంకొన్ని అసలు టచ్ చేయొద్దు. కొన్ని అసలు ముట్టుకోవద్దు. ఈ 4 ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అప్పుడు ప్రపంచ యాత్ర అయినా అంతర్యాత్ర అయినా 2 బ్యాలెన్స్గా పోతూ ఉంటాయి. మరి దీన్ని మీరు ఎంతవరకు బ్యాలెన్స్గా తీసుకెళ్తున్నారు అనేది నాకు తెలీదు. చూద్దాం ముందు రాబోయే టైంలో. ఎందుకంటే ప్రతి ధ్యాని యొక్క జీవితం అనేది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇప్పుడు బ్రతకాలంటే ఎలాగైనా బ్రతికేయచ్చు, ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. కానీ మనము మంచిగా బతకాలంటే కష్టం, నీతితో బతకాలంటే కష్టం, ధ్యానపూర్వకంగా బతకాలంటే కష్టం. ఎందుకు అంటే ఈ భౌతిక ప్రపంచము చాలా రకాలుగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వ్యతిరేకించేది ఇంట్లో వాళ్ళే. శత్రువులు ఎక్కడ ఉండరు, నీ పక్కలోనే ఉంటారు, పక్కలోనే ఉంటారు. వాళ్ళు 24/7 గ్యాప్ కూడా ఉండదు. ఇక తప్పించుకుందామన్న గ్యాప్ ఉండదు, ఎస్కేప్ అవుదామన్న డోర్ ఉండదు. అవునా? కాసేపు నిద్రపోదామన్నా కళ్ళ కూడా వస్తారు. అవునా? బయట శత్రువులను ఓడించడం చాలా ఈజీ, శత్రువులను ఓడించడం కష్టం. అది మన లోపలైనా మన ఇంట్లో అయినా. కానీ ఆ శత్రువులను కూడా ఓడించవచ్చు. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ఏంటని నేను మీకు ఈరోజు ఇచ్చిపోతాను. నేను కాబట్టి జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకొని జీవించడం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ అసలు శత్రువు అనేవాళ్ళు నీ లోపల ఉన్నారా, నీ బయట ఉన్నారా, అది గుర్తించాలి ఫస్ట్. శత్రువు అనేవాళ్ళు ఎక్కడున్నారు? అవునా? ఇంట్లో లేరు, నీ లోపలే ఉన్నారు. అసలు నీ లోపల శత్రువులను జయిస్తే నీకు బయట శత్రువులే ఉండరు. నీ ఇంట్లో ఉండరు, నీ చుట్టూ ప్రపంచంలో ఉండరు. అవునా? కాబట్టి ఆ శత్రువులు ఏంటి, మనం దాన్ని ఎలా జయించాలా, తర్వాత ఎలా మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా 38 స్టెప్స్. దాంట్లో ఏంటి 35 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు మీరు సక్సెస్ఫుల్గా ఎక్కగలిగితే మీరు అనుకున్నటువంటి శక్తి కానీ ఆత్మజ్ఞానం కానీ 3 monthsలో వస్తుంది. అది ఎక్కకనే రావట్లేదు. సింపుల్గా చెప్పాలంటే శాశ్వతమైన దానికోసం మనం ఏం చేయక్కర్లా. అర్థమైందా మీకు? శాశ్వతమైన దానికోసం మనం ఏం చేయక్కర్లే. అశాశ్వతమైనవి ఏదైతే అడ్డుపడుతున్నాయో దాన్ని తొలగించాలి. సూర్యుడు ఆల్రెడీ ఉన్నాడు ఉదయించి, నువ్వు తలుపులు వేసుకొని నిద్రపోతున్నావు. సూర్యుడు లేడు అనుకుంటున్నావు, నువ్వు మాయలో ఉన్నావు. సూర్యుడు ఉదయించడానికి నువ్వేం చేయక్కర్లా. ఏదైతే మేఘాలు అడ్డుపడుతున్నాయో దాన్ని తొలగించుకో. ప్రతి మనిషి జీవితం అనేది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఎంత మూర్ఖంగా ఉంటుంది. అందుకే జ్ఞానోదయం వచ్చాక అందరు నవ్వుకుంటారు, కొంతమంది ఏడుస్తారు. ఎందుకంటే నేను ఎంత లైఫ్ వేస్ట్ చేసుకున్నా అని కొంతమంది ఏడిస్తే, నేను ఎంత పిచ్చిగా బతికానో నవ్వు కూడా వస్తుంది. 2 రకాలు వస్తుంది అక్కడ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సత్యం అనేది తన స్థితిలో అది ఉంది. సత్యం ఎక్కడా అని వెతుకుతూ ఉంటారు. వెలుగు ఎక్కడా, శక్తి ఎక్కడా? అరే, నువ్వు అంధకారం పోకుండా ఆ శక్తి ఎక్కడ కనబడుతుంది? అసత్యాలు పోకుండా సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? అవునా?
ఈ భ్రమలు మాయలు ఇవన్నీ పోకుండా మనకి మనం ఒక పరమసత్యాన్ని ఎలా అందుకుంటాం, మనం ఎంతవరకు భౌతిక ప్రపంచంలో ట్రూత్ఫుల్గా జీవిస్తున్నాం, ఎంత సత్యంతో జీవిస్తున్నాం, ఎంత ధర్మంతో జీవిస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రోజులేస్తే ఎన్ని అబద్ధాలు ఆడతాం, ఎన్ని మ్యానిపులేషన్స్ చేస్తాం, ఎంత కపటంతో జీవిస్తాం, ఎన్ని అసత్యాలు మనం మాట్లాడుతున్నాం. ఇది ఒకసారి వేసుకోండి, బేరీజ్ వేసుకోండి మీరు. ఇన్ని ఉంటే, ఇంత మాయ ఉంటే సత్యం ఏడికెళ్ళి కనబడుతుంది? అవునా? మనము సత్యం చూసేటటువంటి సమయం వచ్చినా ఎన్నిసార్లు కళ్ళు మూసుకుంటున్నాం? మూర్ఛలో, అజ్ఞానంలో, నిద్రలో. అర్థమైందా? సత్యాన్ని చూసే సమయం వచ్చినప్పుడు మనం నిద్రపోతాం. ఎట్లా నిద్రపోతాం? గాఢ నిద్రలో ఉంటాం. ఎవరన్నా అరే సూర్యుడు వచ్చాడు లే 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 అంటే వాడిని చంపేస్తారు. ఎవరన్నా వచ్చి సూర్యోదయం చూద్దాం లేలే అని అంటే చంపాలన్నంత కోపం వస్తుంది. ఎందుకు అంటే నువ్వు మాయలో ఉన్నావు. సూర్యోదయం చూసే వాళ్ళ దృష్టి వేరు, మాయలో ఉండే వాళ్ళ దృష్టి వేరు. అందుకే గాఢ నిద్రలో వాళ్ళని లేపితే ఎంత కోపం వస్తుంది? ఎందుకు వస్తుంది కోపం? అంటే మాయలో ఉన్నాడు కాబట్టి, అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి. మళ్ళీ అజ్ఞానంలో ఉండి మాయలో ఉండి సూర్యుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతున్నాడు. ఎట్లా కనిపిస్తుంది? కళ్ళు తెరవాలి కదా, మేల్కొనాలి కదా, జాగృతిలోకి రావాలి కదా. ఈ చీకటి తెరలు పొరలు తొలగిపోవాలి కదా, ఈ అజ్ఞానం వెళ్ళిపోవాలి కదా. కాబట్టి ధ్యాన సాధనతో పాటు జ్ఞాన సాధన కూడా చేయాలి. ఏంటి? జ్ఞాన సాధన. ధ్యాన సాధన మనసుని, శరీరాన్ని, హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. జ్ఞాన సాధన ఏమో భౌతిక ప్రపంచంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, మనము ఎలా అర్థం చేసుకోవాలి ప్రపంచాన్ని, మనుషులని, ఇదంతా జరగాలి అంటే జ్ఞానం ఉండాలి మనిషికి. అంటే ఒక విధంగా చెప్పాలంటే 5 రకాల చక్షువులు ఓపెన్ కావాలి మనిషికి. చర్మ చక్షువులు ఓపెన్ అయినాయి ఆల్రెడీ పుట్టినప్పుడు. ఓకే. తర్వాత 2 మనోచక్షువు కూడా ఓపెన్ అయింది. ఏది? బుద్ధితో, చదువుతో, విజ్ఞానంతో మనోచక్షువు ఓపెన్ అయింది. తర్వాత హృదయ చక్షువు అప్పుడప్పుడు ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. అది కూడా మన వాళ్ళ పట్ల ఓపెన్ అవుతుంది. ఇక్కడ కండిషన్స్ అప్లై. ఏంటి? ప్రేమ, కరుణ, మానవత్వం, ఈ క్వాలిటీస్ ఉన్నాయి కదా, అది మన వాళ్ళ వరకే, అన్కండిషనల్ కాలే ఇంకా. అంటే అప్పుడప్పుడు ఓపెన్ అవుతుంది హృదయ చక్షువు. అవునా? తర్వాత లాస్ట్కి ఈ ప్రాణశక్తికి కూడా ఒక చక్షువు ఉంటుంది, అంతర్లీనమై చూసేది. అది ఇంకా ఓపెనే కాలేదు. తర్వాత జ్ఞాన చక్షువు, దివ్య చక్షువు. అంటే హృదయ చక్షువు, చర్మ చక్షువులు, మనోచక్షువు, ఈ 3 భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తికి ఓపెన్ అవుతూ ఉంటాయి. హృదయ చక్షువు అప్పుడప్పుడు ఓపెన్ అవుతూ ఉంటుంది. మనసు, చర్మం అయితే ఎప్పుడు ఓపెన్ అయినాయి ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క వ్యక్తికి. ఇక ఈ అంతర్చక్షు, ఇన్నర్ ఐ, అంతర్దృష్టి అంటారు దాన్ని. ఆ ఇన్నర్ ఐ అతి తక్కువ మందికి ఓపెన్ అవుతుంది. తర్వాత దివ్య చక్షు ఉంది, అది ఇంకా తక్కువ మందికి ఓపెన్ అవుతుంది. దివ్య చక్షు ఓపెన్ అయినా, అంతర్చక్షు ఓపెన్ అయినా, హృదయ చక్షు ఓపెన్ అయినా, జ్ఞాన చక్షు ఓపెన్ కాకపోతే మనిషి మళ్ళీ కింది పడిపోతాడు. అందుకే అన్ని దానాల్లో కంటే జ్ఞానదానం గొప్పది అని అంటారు. ఎందుకంటే ఒకసారి జ్ఞానచక్షు అనేది ఓపెన్ అయింది అనుకో, ఇంకా మనిషిని ఎవరు బీట్ చేయలేరు. ఇంకా ఈజ్ ద సుప్రీం, అంతే. ఇంకా తను భగవంతుడితో సమానం, అంతే. ఇంకా జ్ఞానచక్షు ఓపెన్ అయిపోతే. కాబట్టి ఇన్ని రకాల చక్షువులు ఓపెన్ కావాలి. 21 ద్వారాలు, ఇంద్రియ ద్వారాలు ఓపెన్ కావాలి, గ్రంథులు ఓపెన్ కావాలి,
నాడీ వ్యవస్థ ఓపెన్ కావాలి. వీటన్నిటికీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక సాధన అనేది చేయాలి. ప్రతి ఒక్క మెట్టులో సాధన చేస్తూ ఉండాలి. చేస్తూ ప్రతి దాని మీద దృష్టి పెట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అందుకే జాగృతి సాధన తప్పకుండా చేయాలి. సో ఎప్పుడైతే మనం దీన్ని అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో జీవితం అనేది ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదుగుతూ ఉంటుంది. సో ఆ 38 స్టెప్స్ గురించి నేను మీకు చెప్తాను. నెక్స్ట్ సెషన్లో చెప్తాను నేను మీకు. తర్వాత ఎవరెవరైతే బుక్కు పేపరు ఇది ఎవరైతే తెచ్చుకున్నారో మీరు అది రాసుకోండి. చదువు వచ్చిన వాళ్ళు రాసుకోండి, చదువు రాని వాళ్ళు వినండి, ఇక్కడ హృదయంలో రాసుకోండి. రోజు ఆచరించండి. జీవితంలో ఆచరణ ఎన్ని విన్నాను కానీ ఎన్ని చెప్పినాను కానీ జీవితంలో ఆచరణ లేకపోతే వేస్ట్. ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అదే ఒక ధోరణిలో మనం జీవిస్తూ ఉండాలి. భౌతిక ప్రపంచంలో ఎంత మునిగి తేలినా ఎప్పుడు మన దృష్టి మన లక్ష్యం వైపు ఉండాలి. బయట ఏదైనా జరగని ఏం కాదు, మన దృష్టి ఎట్లా ఉండాలి? మన లక్ష్యం వైపు ఉండాలి. ఆ గురి అక్కడ ఎప్పుడు బాణం సంధించే ఉండాలా? ఏంటి? లక్ష్యం వైపు. ఆ దృష్టిని మాత్రం ఎప్పుడు మరల్చుకోవద్దు. నిజంగా ఇదే జన్మలో జ్ఞానోదయాన్ని అందుకోవాలి అనుకునే వాళ్ళకి లక్ష్యం మీద దృష్టి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదులే మెల్లగా పొందుదాం, ఏం తొందర అనుకుంటే మనం ఏం చేయలేం. ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాం, మన దూరం పోతాం, మన వల్ల అవుతుందా అనుకుంటే మనం ఏం చేయలేం. సంకల్ప బలం ఏంటి? సంకల్ప శక్తిని జాగృతం చేయాలి. సహన శక్తిని జాగృతం చేసుకోవాలా, ఇచ్ఛాశక్తిని జాగృతం చేసుకోవాలి. శరీర శక్తి, భౌతిక శక్తి, ప్రకృతి శక్తి, తర్వాత పంచభూతాల యొక్క శక్తి. ఎప్పుడైతే మనము భౌతిక శక్తిని, మనోశక్తిని, హృదయ శక్తిని, సహన శక్తిని, ఇంద్రియ శక్తిని, సంకల్ప శక్తిని జాగృతం చేసుకుంటామో అప్పుడు ప్రకృతి శక్తి, గురువుల శక్తి, విశ్వశక్తి అప్పుడు నీకు సహకరిస్తుంది. అప్పటిదాకా ఏం సహకారం రాదు. చాలామంది ఏమంటారు? గురుకృప ఉంటే అన్నీ జరిగిపోతాయి. ఏం జరగవు ఇక్కడ. అన్నీ పిచ్చి మాటలు అవి, చేతకాని వాళ్ళంతా మాట్లాడే మాటలు అవి. ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలంటే కారో బస్సో ఏదో పట్టుకొని ప్రయత్నపూర్వకంగా రావాలా వద్దా? ఫస్ట్ నా శరీరం కదలాలి కదా. ఇది కదలకుండా ఇక్కడే కూర్చొని గురుకృప అంటే వచ్చేస్తుందా? రాదు. ఇప్పుడు నదిలో నీళ్లు తాగాలనుకో, మనం నది దగ్గరికి వెళ్ళాలి. సముద్రాన్ని చూడాలనుకుంటే సముద్రం దగ్గరికి రావాలి. సముద్రం నీ ఇంటికి రాదు, నది నీ ఇంటికి రాదు. మళ్ళీ నది దగ్గరికి వెళ్ళాలా, దానికి సరెండర్ కావాలి, దానికి సమర్పించుకోవాలా, వంగాలి, అవునా? అంజలి ఘటించాలి, దోసిలి పట్టాలి కదా. అంజలి ఘటిస్తే అప్పుడు నీళ్ళు లోపలికి వస్తాయి, అప్పుడు తీసుకోవాలి. అప్పటిదాకా రాదు కదా. భౌతిక ప్రపంచంలో ఇన్ని రకాల ప్రకృతి, ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్ చూపిస్తుంటే కూడా ఇంకా సాధకులు మేల్కొనట్లేదు. ఇప్పటికైనా మేల్కొనండి. ఎందుకు అంటే జీవితం చాలా చిన్నది, ఎప్పుడేమైతే ఎవరికి తెలుసు? వి డోంట్ నో. లైఫ్ ఈజ్ టూ లిటిల్ టు బి షార్ట్. ఇంకా అన్నీ తెలిసి తప్పు చేయొద్దు, అన్నీ వింటూ తప్పు చేయొద్దు. ఏం తెలియని వాళ్ళు తప్పు చేశారంటే ఎక్స్క్యూజ్ ఉంటుంది. అన్నీ తెలిసిన వాళ్ళు తప్పు చేస్తే నో ఎక్స్క్యూజ్. ఇంకెవరు కాపాడలేరు. అన్నీ తెలిసి ఎప్పుడు కూడా మనము రాంగ్ స్టెప్ వేయద్దు. ఇంతమంది వింటున్నారు కదా అందరిది, మీరు ఇంత తెలిసి కూడా తప్పు చేయొద్దు. గురువు ఉండి కూడా జీవితాన్ని అజ్ఞానంలో ముగించద్దు. జ్ఞానం తెలిసి కూడా రేపు చచ్చిపోయేటప్పుడు మూర్ఛలో చచ్చిపోవద్దు, అజ్ఞానంలో చచ్చిపోవద్దు. తర్వాత అన్నీ తెలిసి కూడా అంధకారంలో పోవద్దు. ఈ విషయంలో మీరు చాలా అలర్ట్గా ఉండాలి, అవేర్గా ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఒకసారి వచ్చిన అవకాశం
మళ్ళీ మళ్ళీ రాదు. అదృష్టం ఒకేసారి తలుపు కొడుతుంది, దురదృష్టం నువ్వు కొట్టేదాకా, నువ్వు తీసేదాకా అది కొడుతూనే ఉంటుంది. అది అదృష్టం ఒకేసారి వస్తుంది. అదేవిధంగా మనిషి జన్మ జన్మల యాత్రలో ఆధ్యాత్మిక యాత్ర దొరకడం, గురువు దొరకడం అనేది అదృష్టం. అది మీ పిచ్చితనంతో, మీ అమాయకత్వంతో, అజ్ఞానంతో చేజార్చుకోవద్దు. ఇట్లా ముందు అంతకంటే ముందు ఎంతమందిని పోగొట్టుకున్నారో ఇట్లనే అజ్ఞానంలో. అందుకే ఇక్కడ దాకా వచ్చింది జర్నీ. మనం బుద్ధుడి కాలంలో లేమా? అంతమంది జ్ఞానుల కాలంలో లేమా? మనం రూపాలు వేరుగా ఉన్నాం కదా. మరి ఇక్కడ దాకా ఎందుకు జర్నీ చేసినాం? అది మిస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే బుద్ధుడి కాలంలోనే జ్ఞానోదయం అందుకునే వాళ్ళం కదా మనం, అవునా? లేకపోతే ఇంకా ముందు యోగులు, ఋషుల, మునుల కాలంలో మనం లేమా భూమి మీద? ఈ భూమి పుట్టినప్పుడు పుట్టాం మనం. ఈ భూమి పుట్టినప్పుడు పుట్టాం. ఇది వాస్తవం. ఇది సృష్టి యొక్క క్రమంలో ప్రతి జీవి, ప్రతి మనిషి కూడా భూమి ఆవిర్భవించినప్పుడే తను ఆవిర్భవించాడు. అంటే భూమికి ఎన్ని సంవత్సరాలు, మనకు కూడా అన్ని సంవత్సరాలు, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. మనం కొత్త వాళ్ళవి ఏం కాదు ఇక్కడే. కానీ మనం ఎందుకు ఇంకా 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 జర్నీ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే అన్ని జన్మలు మిస్ అయ్యాం. బుద్ధుడు ఎదురు పడితే మనం తిట్టినామేమో, ముళ్ళు వేసాము, రాళ్ళు వేసాము, అది అసలు పట్టించుకోలేదేమో, అవునా? అంతకుముందు ఋషుల మునుల కాలంలో వాళ్ళు జ్ఞానాన్ని పంచడానికి వస్తే ఏమేం చేశామో ఏమో, అంతే కదా. అందుకే ఇంత దూరం వచ్చాం. అయితే అప్పుడే మేల్కొనే వాళ్ళం కదా. ఇకనైనా మేల్కోనండి. ఈ లైఫ్ పోతే మళ్ళీ రాదు. జీవితం పోతే తిరిగి రాదు. వస్తుందో రాదు కూడా తెలియదు, నో గ్యారంటీ. మళ్ళీ ఒకవేళ పుట్టినా మళ్ళీ ఈ మార్గం దొరుకుతుందో లేదో అది కూడా గ్యారంటీ లేదు. మళ్ళీ అప్పుడే మాయ గమ్ముతుందో, అప్పుడే అజ్ఞానం గమ్ముతుందో తెలీదు. అందరు ఉండగానే ఇన్ని మాయలో పడుతుంటే మళ్ళీ జన్మనెత్తాక మళ్ళీ అక్కడేం అజ్ఞానం ఉంటుందో వి డోంట్ నో. ఇంత ప్రొటెక్టివ్ లేయర్లో ఉన్నప్పుడే మాయలో పడిపోతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇంకా మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ పుడితే అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయో వి డోంట్ నో. కాబట్టి జీవితాన్ని చాలా జాగ్రత్తగా జీవించండి, అర్థం చేసుకొని జీవించండి, జాగృతిలో జీవించండి. అప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మెట్లునే చూసారా, ఒక్కోటి ఎక్కుంటా వస్తారు. కాబట్టి ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మెట్టు ఎక్కి దాన్ని సంపూర్ణంగా చూడాలి, దాన్ని అనుభవించాలి. తర్వాత పై మెట్టు ఎక్కేటప్పుడు కింది మెట్టుని వదిలేయాలి. ఈ మెట్టు మీద వ్యామోహం పెట్టుకోవద్దు, మళ్ళీ కింద పడిపోతాం. అర్థమైందా నేను చెప్పింది మీకు? ఇప్పుడు వైకుంఠపాళి తెలుసు కదా మీకు, చిన్నప్పుడు ఆడారా? స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్, అవునా? కోతి దగ్గర నుంచి మొదలైంది. కోతి అంటే మనసు అన్నట్టు. పాత వైకుంఠపాళి పాఠం తెలుసు కదా. కింద ఏముంటుంది? ఫస్ట్ కోతి ఉంటుంది. ఆ కోతి ఏంటి? మనసు. ఈ మనసు ఇలా ప్రయాణం చేస్తూ అప్పుడప్పుడు పామింగింది, అప్పుడప్పుడు నిచ్చెన ఎక్కావు, నిచ్చెన పక్కనే మళ్ళీ పాము ఉంటుంది. చూడు, ఆ గేమ్ ఎవరు డిజైన్ చేశారు కానీ చాలా బాగా చేశారు. పక్కనే నిచ్చెన ఉంటుంది, ఆ 2 అడుగుల దూరంలో పాము ఉంటుంది. ఎక్కేస్తున్నాం సరే మళ్ళీ పాము ఎక్కుతుంది. సరే ఇంత కష్టపడి ఆ నిచ్చెనలు ఎక్కుతూ ఇంకొంచెం పైకి వెళ్తే అబ్బా ఇంకో 2 అడుగులు అయితే పరమపద సోపానం అందుకుంటా మళ్ళీ పెద్ద పాముకి, ఆ పెద్ద పాముకి మళ్ళీ కోతి దగ్గర. అంటే ప్రతి లైఫ్లో ప్రతి మనిషి యొక్క జీవితం ఇలాగే పోతుంది. ఎక్కేస్తున్నాం అనుకుంటారు, మళ్ళీ ఎప్పుడు జారిపోతారో అర్థం కాదు. ఎందుకు జారిపోతున్నారు అది అర్థం చేసుకోవాలి. ఎందుకు జారిపోతున్నారంటే అజాగృతిలో జీవిస్తున్నారు, అన్కాన్షియస్నెస్గా జీవిస్తున్నారు, అప్రమాదలో జీవిస్తున్నారు, ప్రమాదంలో జీవిస్తున్నారు. ఎందుకంటే అక్కడ మీకు ఎరుక లేదు. నిద్ర ఉంది, మూర్ఛ ఉంది, ఎరుక లేదు. ఎరుక అన్నా, జాగృతి అన్నా, మూర్ఛలో ఉండడం అన్నా ఇవన్నీ పదాలు డిఫరెన్స్, కానీ అంతా ఒకటే. మూర్ఛ అంటే నిద్ర, తంద్ర.
ధ్యానంలో కూర్చొని కొంతమంది కూనిపాట్లు పడుతూ ఉంటారు. రాత్రిపూట నిద్రపోయి మూర్ఛలో ఉంటారు. కళ్ళు తెరిచి కూడా నిద్రపోతారు, చేప లెక్క.